విద్యార్థుల నిరసనలపై భారతీయ జనతా పార్టీ నాయకులు చాలా మంది అనేక విమర్శలు చేశారు. అది స్పాన్సర్డ్ ఉద్యమం అన్నారు. విద్యార్థులే లేరు అక్కడ అని కూడా కొన్ని కామెంట్స్ చేశారు. అంతవరకు ఓకే. మరికొందరు అయితే మరీ దారుణంగా వ్యాఖ్యలు చేశారు సార్. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఎంపీ నటి కంగనా రనౌత్ చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాళ్ళని చూస్తే అంటే కాక్రోచ్లను చూస్తుంటే కక్కొస్తోంది. వాళ్ళు జంజీలు కాదు, మురికి కాలువల తరం, అంతా అశ్లీలం పోస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్లను ఎవరు కంటూ ఉన్నారో, ఎవరు పెంచుతూ ఉన్నారో అంటూ అనుచితంగా మాట్లాడారు. సార్, ఇక ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త టీజీ మోహన్ దాస్ అయితే మరీ దారుణంగా మాట్లాడారు సార్. జంతర్ మంతర్ ఉద్యమాన్ని పోలీసులు సరిగా నియంత్రించలేకపోయారు. నేను గనక అక్కడ ఉంటే కర్ఫ్యూ పెట్టి ఆందోళన చేస్తోన్న విద్యార్థుల్ని కాల్చి పడేసేవాడిని. అత్యాచారాలకు గురి కావడాన్ని కొందరు మహిళలు బాగా ఆస్వాదిస్తూ ఉన్నారు. చాలా అభ్యంతరకర వ్యాఖ్యలు సార్. ఎందుకు సార్, ఒకవైపు డ్యామేజ్ అయిందని చెప్పి భారతీయ జనతా పార్టీ అనుకుంటోంది, కానీ వీళ్ళ వ్యాఖ్యలు చూస్తే మరి దారుణంగా ఉంది. ఇప్పుడు ఎవరు అసలేదు ఇక. ఇప్పుడు మన బిడ్డల్ని పట్టుకొని అంత మాట అన్నవాడిది అశ్లీలమా? ఇప్పుడు జన్జీది అశ్లీలమా? నేను ఇప్పుడు కంగనా రనౌత్ మీరే రెండు చెప్పారు. రెండు ఇవాళ పేపర్లు వచ్చినాయి. ఇవాళ రెండు కూడా మనమేం సృష్టించింది కాదు, పేపర్లో రెండు వచ్చినాయి. కేరళలో అయితే దానిపైన పెద్ద వివాదం జరుగుతుంది. టీజీ మోహన్ దాస్ ఆఖరికి ఆర్ఎస్ఎస్ కూడా మేము ఈ వ్యాఖ్యలు సమర్థించాము, అది మాకు సంబంధం లేదు, మేము ఖండిస్తున్నాం అనాల్సి వచ్చింది. మీకు ఎందుకు ఈ మైండ్ సెట్ ఏంటి అసలు? ఆ నోరు ఎలా వచ్చింది? ఆ అత్యాచారాన్ని ఆస్వాదించడం ఏంటి అసలు? ఇంతకన్నా అన్యాయంగా మాట్లాడి ఉంటుందా? అలాంటి వాళ్ళని తప్పు పట్టాల్సింది పోయి కంగనా రనౌత్ మొత్తం ఉద్యమమే, జన్జీ ఉద్యమమే అశ్లీలమైనట్లు, మురికిలో ఉన్నట్లు నిజాతిరీచంగా అటాక్ చేయడం ఏంటి? ఒకటి ఏంటంటే కంగనా రనౌత్ ఫర్ సెల్ఫ్ పొలిటికల్ రిలవెన్స్. కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు అడిగారు కంగనా రనౌత్ పైన కామెంట్స్ పైన మీ రియాక్షన్ ఏంటి అంటే, ఆమెను బీజేపీలో పట్టించుకుంటలేదు, మేమేదో పట్టించుకోవాలి అన్నారు. సో ఆమె బీజేపీలోనే షీ సఫరింగ్, అంటే నాకు అసలు గుర్తింపు లేదు అని ఒక పెద్ద ఐడెంటిటీ క్రైసిస్ ఆమె ఎదుర్కొంటోంది భారతీయ జనతా పార్టీలో. సో ఆమె బీజేపీలో పొలిటికల్ రెలవెన్స్ కొరకు అట్లీస్ట్ పార్టీలో నన్ను గుర్తిస్తారేమో ఇలా మాట్లాడితే అని ఆమె ఏది పడుతుంది మాట్లాడుతూ ఉంటుంది. అంత సీరియస్గా తీసుకొని వ్యాఖ్యానించి విశ్లేషించాల్సిన అంశమే కాదని అభిప్రాయం. ఇక రెండవది, భారతీయ జనతా పార్టీ జనరల్ ఇకో సిస్టంలో కూడా ఒక భయంకరమైనటువంటి ఉద్వేగం ఉంది. ఏంటిది? మనము ఈ ప్రతిపక్షాలను ఫుట్బాల్ ఆడాం, యాక్టివిస్టులను ఫుట్బాల్ ఆడాం, ఎవరెవరి తాళ్ళను ఫుట్బాల్ ఆడుతూ వచ్చాం. ఆఖరికి ఈ ఊరు పేరు లేని, నాయకత్వం లేని సంస్థ కానీ పార్టీ కానీ ఒక కాక్రోచ్ ఉద్యమంలో మనం ఇలా కొట్టుకుపోవాల్సి వచ్చింది. ఆఖరికి నరేంద్ర మోడీ అర్ధరాత్రి కూడా మేల్కొని వీడియోలు పెట్టడం ఏంటి? జేపీ నడ్డా 4 సార్లపై చర్చలు జరపడం ఏంటి? వాళ్ళు ఆఖరికి మేము రమ్మన్న చోటు రానంటే వాళ్ళు కోరిన చోటికి మన మంత్రులు పోవడం ఏంటి? ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాల్సిందే అంటే చేసి పడేయడం ఏంటి? ఇంత మనము బెండ్ కావాల్సి వచ్చిందే అనేటువంటి ఒక ఆక్రోశము బీజేపీ ఇకో సిస్టంలో స్పష్టంగా కనబడుతుంది. అంటే ఇది మనం వీక్ అయిపోయాము అనేటువంటి ఒక భావన. సో దాని నుంచి వస్తున్నటువంటి ఈ రియాక్షన్ ఇది. అంటే సెన్స్ ఆఫ్ హ్యూమిలియేషన్ అనుకోవచ్చు, సెన్స్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అనుకోవచ్చు, సెన్స్ ఆఫ్ లాస్ట్, అయ్యో కోల్పోయామే అనేటువంటి భావన. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ 12 ఏళ్లలో భారతీయ జనతా పార్టీది ఆల్వేస్ అప్పర్ హ్యాండ్. అది నరేటివ్ బిల్డింగ్ లో అప్పర్ హ్యాండ్, అది ఏదన్నా కానివ్వండి. నరేటివ్ బిల్డింగ్ లో బీజేపీ సోషల్ మీడియాను మించిన సోషల్ మీడియా ఇంకోట్లేదు. అలాంటిది ఫస్ట్ టైం బీజేపీ సోషల్ మీడియా బలాదూర్ అయిపోయింది. మీకు కాక్రోచ్ల డిజిటల్ సోషల్ వార్ ముందు బీజేపీ నిలబడలేకపోయింది. సో అందువల్ల మోడీ లాంటి బలమైన నాయకుడు, స్ట్రాంగ్ మ్యాన్ అంటే ఆయనే వీక్ మ్యాన్ ప్రాజెక్ట్ కావాల్సి వచ్చింది. అపోజిషన్ కు పార్లమెంట్ లో స్పష్టమైన అప్పర్ హ్యాండ్ కనబడుతోంది. అందుకే ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్ నినాదాలు ఇవ్వడం, ధర్మేంద్ర ప్రధాన్కి సన్మానం చేయడము, సో మేము ఓడిపోలేదు మేమే గెలిచాము అని చెప్పుకునే ప్రయత్నం చేయడము. సో ఆ ఫ్రస్ట్రేషన్, ఆ కన్ఫ్యూజన్ అనేది మొత్తం బీజేపీ ఇకో సిస్టంలోనే కనబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అంశానికి సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు.